ప్రభునందు ప్రియమైన ప్రియ దేశ మిత్రులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధారణ యేసుక్రీస్తు నామములో శుభోదనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన ఆదివారం యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి వచ్చిన సంగతులు మనం విన్నాం. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో యేసు ప్రభు యొక్క పరిచర్య, యేసు ప్రభు యొక్క సేవా జీవితం, ఆయన శిలువ మరణము, ఆయన యొక్క పునరుత్థానం, ఈ 4 విషయాలు 4 సువార్తలో మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు పునరుత్థానుడైన సంగతి, పునరుత్థానుడైన తర్వాత ఆరోహణుడయ్యాడు అనే సంగతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇంచుమించు ప్రభు ఆయన పునరుత్థానుడైన తర్వాత పునరుత్థానానికి ఆరోహణుడు అవడానికి మధ్య ఇంచుమించు 40 రోజులు యేసు ప్రభువారు భూమి మీదే ఆయా వ్యక్తులకి ప్రత్యక్షమయ్యారు. మగ్దలేని మరియ ఆయనతోనే ఉంది. మొట్టమొదటి దర్శనం మగ్దలేని మరియకు దొరికింది. మరి కొంతమంది ఇతర స్త్రీలు, సీమోను పేతురు, 2 శిష్యులు కనపడ్డాడు. 10 మంది అపోస్తులు ఒక చోటు ఉంటే వారికి దర్శనం ఇచ్చాడు. 11 మంది అపోస్తులకు కనపడ్డాడు. చేపలు పడుతున్న శిష్యులకి కనపడ్డారు. ఎందుకంటే ఇక ఆయన లేదనుకుని వాళ్ళ మరలా విడిచి వచ్చిన వృత్తిని మరలా చేపట్టిన వారు 500 మంది సహోదరులకు ఒకేసారి ఆయన కనపడ్డాడు. ఆ తర్వాత 11 మంది శిష్యులకు కనపడ్డాడు. ఇలాగా 10 సార్లు శిష్యులకు, ఆయన భక్తులైన వారికి ఆయన కనపడ్డాడు. అయితే ఇది ఇంచుమించు సమయం 40 రోజుల కాలం మనం చూస్తాం. ఆయన ఏమైతే ప్రకటించాడో భూమి మీద ఉండగా అవన్నీ కూడా నెరవేర్చాడు. యేసు ప్రభువులో ఉన్న ఉన్నతమైన సంగతి ఏంటంటే ఆయన ఏమి బోధించారో అదే చేసి చూపించారు. ఆయన ఏది చెప్పారో అదే చేశారు, ఏది చేశారో అదే చెప్పారు. రెండవది, ఆయన ప్రతిదీ కూడా ప్రకృతిని ఉపమానంగా చెప్పాడు. ఆయన రాకడ మానవ జాతిని రక్షించడానికి వచ్చారు. రక్షించడానికి కావలసిన మన దేశంలో చెప్పబడినవన్నీ ఆయన నెరవేర్చాడు. చివరికి రక్తం చిందించాడు. ఆయన బోధలో తండ్రి ఉన్నాడు, మన కోసం పరలోకం ఉంది, ఇది నివాసం స్థిరమైంది కాదు, మనం ఖచ్చితంగా ఆ ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళాలి అనే విషయాన్ని ప్రజలలో ప్రబలం చేసి ఆయన వెళ్ళాడు. యెరూషలేము ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు లేపుతారన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే యెరూషలేము దేవాలయం అనుకున్నారు, కానీ మీ దేహమే దేవుని ఆలయం అనే సంగతి వారు మర్చిపోయారు. అన్నట్టుగానే ఆయన చనిపోయాడు. 3వ దినాన సమాధిని జయించి ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఈ పునరుద్ధానంలోనే 7 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మనం తూకీగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అవేమనగా మొదటిది రక్షణ. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఈ పునరుద్ధానంలో మనకు పొందిన ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే నీవు రక్షించబడతావు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే. రెండవది, దేవుడు మృతులలో నుండి లేపబడ్డాడని నమ్మాలి. యేసు ప్రభు అని నమ్మాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడైనాడని నమ్మాలి. ఇదే విశ్వాస జీవితానికి క్రైస్తవులకు కావలసిన ఒక గొప్ప పునరుత్థాన ఆశీర్వాదం. ఇలాగ నమ్మగలిగితే నువ్వు కూడా ఒక దినాన్ని ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే సంఘములో ఉంటామని ఈ వాక్యం మనం చెప్తా ఉంది.
నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అది సంపూర్ణ రక్షణ కార్యం. రెండవ ఆశీర్వాదం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులలో నుండి లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఆగబడదుము. అనగా దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి, ఆయన లేపడానికి వచ్చి శిష్యులు చెప్పేదంటే మేము అబద్ధకులం అవుతాం, దానికి మేమే సాక్షులం అన్నాం. ఆయన లేపబడిన వాడు అని. దేవుడు క్రీస్తును లేపెను. గలిలయ మనుషులారా, ఎందుకు ఇంకా మీరు వెతుకుతున్నారు సమాధుల్లో? ఆయన మీకంటే ముందే వెళ్ళిపోయాడు కదా అని దేవదూతలు పరలోకం నుండి వచ్చి చెప్పిన సంగతి మనం చూస్తున్నాం. మనకు విశ్వాసం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన మృతుని జయించి మృతులలో నుండి లేచాడని నమ్మాలి. అది నమ్మాము కనుకనే ప్రభువుని విశ్వసించాము. ఆయన చూడకపోయినా, ఆయన మనం కనబడకపోయినా వాక్యమనే ఆధారం ద్వారా ప్రభు లేపబడిన వాడు, ఆయన తన ప్రజలను తన పాపం నుండి రక్షించడానికి వచ్చిన దేవుడిని మనం. అది రెండవ ఆశీర్వాదం. మూడవదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకు? ఒకప్పుడు లోకస్తులుగా ఉన్నాం, లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, దుర్నీతిలో ఉన్నాం, మన పరిస్థితి తెలియని వారికి మనం ఉన్నాం. కానీ ప్రభు భూమి మీదకి రావడం ద్వారా మనం పాపులమని గుర్తుకు వచ్చింది. మన పాపానికి శిక్ష ఉందని అర్థమైంది. తద్వారా అలాగూ విడుదల పొందకపోతే నరకానికి వెళతామనే సంగతి గుర్తించి పాపముల విషయమై, లోక విషయమై మనం చనిపోయి, అనగా నీటి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడి మరలా తిరిగి లేవడం అనే పునరుత్థాన శక్తిని మనం పొందుకోగలిగాం. నీతిమంతులుగా తెచ్చుపడుతున్నాం. ఇక్కడ రాయబడింది 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన మనలను అపరాధముల నిమిత్తము అప్పగించెను. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనుకరము చెప్పున మనలను మరలా జన్మింప చేశారు అన్నారు. ఈ భాగంలో మనం చూసినప్పుడు అక్షయమైనది అంటే క్షయము కానిది, క్షయము అక్షయము. క్షయం అంటే అందులో కనబడి అందులోని మాయమైపోయింది. కానీ అక్షయమైనది అంటే ఎప్పుడు కూడా మాయం కానిది, స్థిరంగా ఉండేది. అదే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసను. మరలా జన్మించడం అంటే ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగాడు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ మరలా జన్మిస్తాడు అని అడిగినప్పుడు ప్రభు సమాధానం చెప్పాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలము జన్మిస్తే చాలు అని. కాబట్టి మనము బాప్తిస్మము వలన నీటి మూలముగాను ఆత్మ మూలముగా, దేవుని ఆత్మ మూలముగా మరలా తిరిగి జన్మించాం. ఒకప్పుడు తల్లి గర్భములో జన్మించిన వారము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకొని, యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డాడని, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు స్థిరమైన రాజ్యము, నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము ఆయన మనకి ఇవ్వడానికి వచ్చాడని ఈ పునరుత్థానంలోనే, ఆయన పునరుద్ధానం బట్టే మనం తెలుసుకోగలుగుతున్నాం. 4వది మనం చూస్తే జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన
విశేష కనికరము చొప్పున మనను జీవింపచేశాను. ఇక్కడ నిరీక్షణ కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు అన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ అక్షయమైనది. పైన మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఆయన లేవడమే జీవముతో కూడిన నిరీక్షణగా మనం చూస్తున్నాం. 5వ మాట కూడా మనం చూస్తే, నిర్మలమును వాడబారనిదైన స్వాస్యము ప్రభు మనకిచ్చాడు. నిర్మలమును వాడబారని స్వాస్యము ప్రభు మనకిస్తాడు. ఇదే అధ్యాయంలో 4వ వచనంలోనే మనం చూస్తాం. నిర్మలమైనది వాడబారదునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను సృజించారు. విశేష కనికరము చెప్పున నిర్మలమైన స్వాస్యము, వాడబారదైన స్వాస్యము ఆయన మనకిచ్చాడు. నిరీక్షించబడిన వారికి ఈ భాగ్యము దేవుడిస్తాడు. ఇవి నమ్మాము కనుకనే ఆరాధన చేస్తున్నాం. ఇవి నమ్మాము కనుకనే అనుదినము ప్రతి దినము రొట్టె విరిచే వారిగా ఉన్నాం. నమ్మాము కనుకనే దేవుని సన్నిధిలో ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, మన కొరకు పునరుత్థానం వెళ్ళిన ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఆరాధనలోను రొట్టె విరిచిట్లోను సహవాసమందు ప్రార్థన చేయకందు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని తీసుకుని వెళ్ళడానికి ప్రభు మనల భూమి మీదకి రానయ్యున్నాడు. 6వ మాట ఏంటంటే, దైవ సిద్ధాంతము లేక పునాది, వాక్య పునాదిగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు, దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతులలో పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణగునట్లు సాగిపోదుము. క్రీస్తును గుర్చిన ఉపదేశము అన్నాడు. మృతులలో నుండి పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది. మన పునాది వేయక్కర్లేదు, కానీ బాప్తిస్మమును గుర్చిన బోధ, హస్త నిక్షేపణం. అవును, నిజమే. ఒకప్పుడు మన పాపులుగా ఉంటుండగా దేవుని చేత తాకిన మనము వాక్యము లోపలికి వెళ్ళింది. ఆయనని గుర్చిన సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాము. ఇక్కడ ఒక మంచి విశ్వాసం మనం చూస్తున్నాం. దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును, దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం అన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా వ్రాస్తూ ఉన్నాడు. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విశ్వాస వీరుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారు ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉంటారని మనం చూడగలుగుతున్నాం. మరొక మాట చూస్తే 7వ మాట కూడా మనం చూసినట్లయితే, మృతులలో నుండి పునరుత్థానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలా వ్రాయబడింది, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కనబడవలనని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను పునరుత్థాన ఫలమును ఎరుగు నిమిత్తమును, ఆయన పునరుత్థాన ఫలము ఎరుగు నిమిత్తము. ఎందుకు పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం అంటాడంటే, ఒక మనుషుడు పుట్టడం ఎంత ప్రాముఖ్యమైందో, ఆ మనుషుడు పుట్టి పెరిగిన తర్వాత చనిపోయి తిరిగి లేవడం అంతకంటే చాలా శ్రేష్టమైన సంగతి. భక్తులైన మరియా, వేరొక మరియా, సుసున్న, సొలోమి అని వారు కొంతమంది సుగద్రవ్యాలు తీసుకుని ప్రభువును దర్శించడానికి వెళ్ళినప్పుడు అంతకు మునిపే సమాధిని పెళ్ళగొట్టుకుని, ఏమండి, అప్పటికే సీలు చేయబడింది సమాధి. అప్పటికే రాణువారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, గొలుసులతో బంధించబడింది. కానీ సమాధి పెళ్ళగించుకునే వారికంటే ముందుగానే గలిలయకు ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతవరకు ఒక ప్రాముఖ్యమైన విషయం అయితే, మరొక విషయం ఏంటంటే, ఇంత శక్తి కలిగిన దేవుడు ఆయన మరలా భూమి మీదకి ఆర్భాటముతోను
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకముడు వచ్చినప్పుడు ఇంకెంత ఆర్పాటమో చూడండి. నమ్మిన వారందరూ కూడా ఆయన చూస్తుండగానే ఎత్తబడుతున్నారు. సమాధిలో ఉన్న వారు సైతం ఎత్తబడతారు. ఆయన వెంట వెళ్ళేవారు లక్షల కోట్ల కొద్ది ఎంతో మంది ప్రజలు మనకంటే ముందెళ్ళిన పితరులందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరూ వస్తుండగా బూరలు ఊరుతూ ఆయన బయలుదేరి వచ్చినప్పుడు నరులారా తిరిగి రండి అని ఒకవేళ ఒక మాట పిలిస్తే ఆ సమాధులు దద్దరిల్లిపోతాయి. అవన్నీ మనం చూస్తుండగానే మనం ముందుకు వెళ్తాం. ప్రియులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్న యేసు ప్రభు యొక్క శిష్యులు అడిగారు, ఇదంతా బాగుంది, మీరు రాకడ బాగుంది, మరి మీ యొక్క సేవ బాగుంది, మీరు చేసిన కార్యాలంతా గొప్పవి, మీరు చనిపోవడం చాలా గొప్ప సంగతి, మంచిదే, ఇవన్నీ మేము నమ్ముతున్నాం. కానీ మరణా మీరు వచ్చినప్పుడు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేంటని శిష్యులు ఏకాంతంగా కూడి యేసు ప్రభువారిని మనం అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసు ప్రభువారు మనసు పెట్టి మనసు విప్పి వారితో కూర్చుని ఈ విషయాలన్నీ కూడా మాట్లాడు. 2వ వచనంలో 24వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే నేను నిల్చకుండా పడదొడబడి మీతో నిత్యముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆయన కొండ మీద కూర్చుండి మాట్లాడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏమి మాతో చెప్పమనగా యేసు వారితో చెప్పాడు, ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని చూసుకోనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసగిస్తారు. మరి మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు విందురు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవన్నీ వింటున్నాం మనం. నిజమే, ప్రస్తుత దినాల్లో కలవరపరిచి దేశాలను చాలా కలవరం కలిగిస్తున్న కరోనా వైరస్ చాలా మంది దేశాల్లో వారికున్న స్వాస్థ్యాన్ని ధనాన్ని వీధుల మీద పోసి ఈ డబ్బు మమ్మల్ని బాగు చేయలేదు, బతికించలేదు, ఎందుకు మాకు ఇదని వీధుల్లో పారబోసారు డబ్బు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవద్దు, తుప్పు పడితే చిమెట్లు పట్టేస్తాయి, ఇది ఉపయోగం కాదు నీకు. మీ ధనాన్ని పరలోకంలో ఉన్న దాచుకోండి, మీరు ప్రభు దగ్గర ఉన్నప్పుడు మీకు అవసరం అని చెప్పాడు. భూమి మీద ఉండగా మనకి ఎవరు కనపడరండి. ధనమే దేవుడిగా, వారి కడుపేవారు దేవుడు, నాశనమే వారు ఎంతమంది చెప్పిన వాక్యం నెరవేరుతాం. ప్రియులారా, ఈ వైరస్ వచ్చి మనం చూసినప్పుడు ప్రజలు గడగడగడ రాడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అగ్రరాజ్యమైన అమెరికా దేశం కూడా కుస్తీ పడుతూ ఉంది, ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఒకవేళ ఆ పరిస్థితి భారతదేశంలో కూడా వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియులారా, క్రైస్తవ సోదరులారా, నువ్వే దేశంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ నీ దేశం కొరకు, నీ నాయకుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోగం నీ దేశానికి నీ మీదకి రాదేమో కదా. మోషే చేసిన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? అరణ్యములో అరణ్యములో దాటి వెళుతున్నప్పుడు ప్రజలు మూలుగులు విని దేవుడు తన మనసు మార్చుకుని వారి మీదకి ఒక రోగం పంపించినప్పుడు వేల కొద్ది ప్రజలు చనిపోతుంటే మోషే పరిగెత్తుకొచ్చి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యన నిలబడి 2 చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వారిని స్తుతించడానికి నీవు ఏర్పాటు చేసుకున్నవారు కదా, ఇలాగ చేయడం న్యాయమా? అయ్యా నన్ను చంపండి, వారిని ఆపు చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనసును మార్చుకున్నప్పుడు ఆ రోగము వారి మీదకి ఆగిను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనలను హెచ్చరించడానికి, మనల్ని సిద్ధపాటు చేయడానికి, ఆధ్యాత్మికమైన ధోరణిలోనికి నడిపించడానికి ఈ చిన్న బలహీనతలు మన మీదకి వస్తూ ఉన్నాయి. ఈ రోగం వలన, ఆ వైరస్ వలన మన దేశం నాశనం కాకూడదని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడికక్కడ అది హరించిపోవాలని ప్రార్థన చేద్దాం. విశ్వాసులైన వారు మందిరానికి వెళ్ళడం ముఖ్యం కాదు, కానీ నిన్ను నీవు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకొని మన భక్తి, మనకి విశ్వాస జీవితం దేవుడు వాళ్ళు పరీక్షిస్తున్నాడేమో. అయినా ఈ పరీక్షలో
జయము దయచేయని ప్రార్థన చేద్దాం. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అనేకుల విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అక్కడక్కడ కరువులు, భూకంపములు ఇవన్నీ వేదనలకు ప్రారంభము అన్నాడు. రాబో దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు మన దగ్గర రావచ్చు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డ అయి ఉంటే నీకు ఆ భయం లేదు. ప్రభువును కలిగి ఉంటే, పునరుద్ధాన శక్తి నీకుంటే ఏ భయం నీ జీవితంలో అక్కర్లేదు. యేసు వైపు చూసి పౌలు గారు చెప్తాడు, బ్రతికినాను ప్రభు కొరకే బ్రతుకుతున్నాను, చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాను, బ్రతికినాను చనిపోయినను ప్రభువారమై ఉన్నామన్నాడు. ఆ మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు ప్రభు గారు. పిల్లలు మనం కూడా దేవుని పిల్లలమైన మనం అటు నిరీక్షణ కలిగి ఉండాలి. అలా చెప్పి మన బిడ్డలు 3-4 తరాలు ఇక పిల్లలు ఉన్నారు, వారి కోసం దేవుడు క్షమిస్తాడు. తప్పనిసరిగా దేవుడు ఉద్ధరిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుతాడు. అందుకొరకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు, పోలీసు సిబ్బంది ఎంతోమంది చాలా ప్రయాసపడుతున్నారు. ఎండనబడి ప్రయాసపడి పనిచేస్తూ ఉన్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నీ వంతుకు తగిన సహాయం కూడా చేయాలి. నీ బాధ్యత ఏంటంటే కనీసం నీ కుటుంబాన్ని బయటికి పోకుండా కాపాడుకోవడం, ఆ వైరస్ మనకి ఇంటిలోకి రాకుండా కాపాడుకోవడం. ప్రతి కుటుంబము ఇలాగా బాధ్యత తీసుకుంటే ఆ వైరస్ మన మీదకి రాదు. ముఖ్యంగా క్రైస్తవ దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ప్రార్థన చేయడం అవసరం. ప్రభు ఆ దినాలు చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి, ఈ భయంకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పాడు. యుద్ధంలో కూర్చి, యుద్ధ సమాచారం కూర్చి ఉంటారు. మీరు కలవరపడకుండా చూసుకోనండి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడుదురు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించబడుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించేవాడెవడో వాడిని రక్షించేవాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రియులారా, ఇంకా అందరికీ, ఎంతో మందికి సువార్త ప్రకటించవలసి ఉంది. బైబిల్ సొసైటీ వారు, బైబిల్ పండితులైన వారు ఎంతోమంది దేవుని గ్రంథాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. విలియం కేరీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ప్రయాణంలోనే భార్యను, పిల్లలను పోగొట్టుకున్నాడు. తనకున్న డబ్బును మరి అతను దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాడు. ఇంచుమించు అతను 40 భాషలు నేర్చుకుని, కొన్ని వాడలో ప్రయాణంలోనే నేర్చుకున్నాడట. భాషలు నేర్చుకుని 40 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని అనుమతించి ట్రాన్స్లేట్ చేసి ఈ గ్రంథాన్ని 40 భాషల్లో దేశానికి అందించాడు. ప్రియులారా, భక్తులైన వారు ఎంతో మంది వారు తగిన కృషి చేసి ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలం చేశారు. మన వరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది కడవరి కాలం, ప్రభు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు అని అడిగినప్పుడు మనం ఏమి సమాధానం చెప్పగలుగుతాం? అంతము అప్పుడే రాదు. ఇది అంతం కాదు, ఆరంభం. క్రైస్తవ జీవితానికి సవాలుతో కూడిన ఆరంభం ఇది. నేను భూమి మీద విశ్వాసులు కనుగొందునా అంటున్నాడు. నీ విశ్వాసానికి ఒక సవాలుగా దేవుడిచ్చాడు. నిన్ను నీవు కాపాడుకుని నీ ప్రక్కన ఉన్న వారిని కాపాడాలి. నిన్ను నీవు కాపాడుకుని నీ దేశాన్ని నీవు కాపాడుకోవాలి. దీని అంతటికీ ప్రధానమైన ఆయుధం ప్రార్థన. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అప్పుడే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం నీకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పునరుద్ధాన శక్తి నీకు కలిగింది. పునరుద్ధానం తర్వాత ప్రభు వచ్చి సంఘాన్ని పిలిచినప్పుడు, ఎత్తబడే సంఘములో నీవు ఉంటావు. శాశ్వత కాలము నిర్మలమైన ఆ పట్టణంలో నీవు ఉంటావు. ఈ ఉదయకాల సమయంలో ఓ తీర్మానం చేసుకుంటావా? ఇంకా నీ కుటుంబం రక్షణ పొందారా? తల్లిదండ్రులు మారుమనసు పొందారా? బిడ్డలు దేవుని సన్నిధికి వెళుతున్నారా? కుటుంబ ఆరాధన నీ కుటుంబంలో ఉందా?
అందరూ కలిసి దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నారా? ఒకవేళ ఆదిమ అపోస్తుల కాలంలో జరిగిన పరిస్థితి ఇలాగే కొనసాగుతుంటే నీ ఇంట్లో నీవే నిత్యము ఆరాధించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఓ మంచి తీర్మానం చేసుకుని ప్రపంచం మనకు చెప్తున్న పాఠాన్ని, వైరస్ ద్వారా మనకు చెప్తున్న పాఠాన్ని మనసు తెచ్చుకొని ప్రభు కొరకే సాక్షిగా నిలబడదాం. మన పాపములన్నీ ఒప్పుకుందాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని వాక్యం చెప్తాడు. దేవుని కనికరం నీ మీద ఉండాలంటే ఒకవేళ ఆ రోగం, ఆ బలహీనత మనల్ని బట్టి మన దేశానికి వచ్చిందేమో ఒకసారి మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని ప్రభువా నన్ను బట్టి ఈ శోధన కలిగిందా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనసు మార్చుకుని ఆ రోగమును మన మీద నుండి తప్పించేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నా మీరున్న స్థలంలో మోకరించి ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఏకీవించండి. మీరు కూడా ప్రార్థన చేయండి. మన గ్రామం కొరకు, మన పెద్దల కొరకు, నాయకుల కొరకు, దేశ ప్రధానుల కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించే బాధ్యత మనకు ఉంది. పునరుత్థానమైన దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, సిలువలో రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. అంతేకాకుండా మన కొరకే ఆయన చనిపోయిన వాడు సమాధిలో లేడు, కానీ సమాధిని పెళ్లగించుకుని లేచి ఆయన తండ్రి ఎద్దుకు వెళ్ళాడు. వెళుతూ అన్నాడు, నేనుండు రాజ్యములో మీరు కూడా ఉండాలి, నేనుండు రాజ్యంలో మీరు ఉండులాగున్నా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని కొరకు మహిమ తెచ్చేవారుగా, దేవుని కొరకు ఇచ్చేవారిగా, దేవుని పనిచేసేవారుగా, దేవుని కొరకు సహాయం చేసేవారుగా ఉన్నట్లయితే మన సహాయము లేక మన పరిచర్య మనం చేసింది ఎక్కడ కూడా వృధా కాదు. ఆయన మన పట్ల అన్యాయస్తుడు కాదు. అపొస్తలులైన వారు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. కొంతమంది సింహాల బోరల్లో పడిపోయారు. కొంతమందికి అక్కడికి ఆహుతులైపోయారు. కొంతమంది హతసాక్షులు అయిపోయారు. కానీ ఎంతో స్వేచ్ఛ మన భారతదేశంలో ఉన్న గొప్ప సంగతి. మత స్వేచ్ఛ ఉంది మనకి. స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు మనకుంది. ఇష్ట దేవుణ్ణి ఆరాధించుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉంది. గొప్ప సౌఖ్యం కలిగిన దేశం, గొప్ప వనరులు కలిగిన దేశం, గొప్ప సామర్థ్యం కలిగిన దేశం. ఇతర దేశాలని పోల్చుకుంటే మంచి శాటిలైట్లు కలిగిన దేశం, గొప్ప జ్ఞానులు కలిగిన దేశం మన దేశం. మన దేశాన్ని మనం గౌరవించాలి. మన నాయకుల్ని గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, శాస్త్రవేత్తల కొరకు ప్రార్థన చేయాలి. యాంటీవైరస్ కొరకు వారు ప్రయాసపడుతున్నారు. అది మన దేశం. మనమే తయారు చేసుకోగలిగే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్ర వందనాలు. ఉదయకాల సమయంలో ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి అనేకులుగా కూడి మందిరములో ఆరాధించవలసిన పరిస్థితి మాకు ప్రతికూలించినప్పటికీ నేను ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే ఈ వైరస్ ఎటాకొద్దరు ఉద్దేశంతో ప్రభుత్వం వారితో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా వారిని గౌరవిస్తున్నాము. మా గృహాల్లో మేముండి మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాము. నైనా మమ్మల్ని మీరు కనికరించినందుకు వందనాలు. మా పరిసరాల్లో, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఈ వైరస్ ఉందని విన్నాం. అది ఆ హద్దు దాటి రాకుండా అయ్యా మీరు కనికరించండి, కృప చూపించండి. దొండపూడి ప్రాంతంలో కూడా ఉందని విన్నాం. అయ్యా మంచి రిజల్ట్, మంచి శుభవార్త మేము వినడానికి సహాయం చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ వైరస్ ఆందోళన కలిగి ఉన్నారో ప్రజలు గడగడలాడిపోతూ ఉంటుండగా శుభవార్త దయచేయండి. అది లేదని వార్త వినడానికి సహాయం చేయండి. ప్రజలకు కావలసిన సౌఖ్యాలు దయచేయండి, కావలసిన అందిన ఆహారము దయచేయండి. ఎంతోమంది ప్రజలను బాగొట్టుకుని, భర్తలు బాగొట్టుకుని, బిడ్డలను బాగొట్టుకుని అయ్యా బ్రతికుండగా హాస్పిటల్లో ఉండి, ట్రీట్మెంట్లో ఉండి, జైలు కంటే దారుణమైన పరిస్థితుల్లో వారు బిహేవ్ చేస్తుండగా ఆయన వారు ఎంతో ఆందోళన పడుతున్నారు. ధైర్యపరచండి, బలపరచండి ఆయన. ఇలాంటి పరిస్థితి మా దేశంలో మరి ఎన్నడూ జరగకుండానైనా ఈ వైరస్ అని, ఈ వ్యాధిని అయినా ఆ వైరస్ను నేను పారదోలండి నాయన.
అది అంతు చిక్కనిదిగా ఉందనాయన, తెలియబడని రోగంగా ఉందనాయన. అది త్వరగా గుర్తించడానికి కావాల్సిన కృప దయచేయండి. మేము మందిరానికి వెళ్ళకపోయినా మా గృహంలో ఉండి అనేక కుటుంబాల్లో ఎవరు మట్టుకు వాళ్ళే ఈ ఆరాధనలో పాల్గొనడానికి సమయం ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఇలా మేము ఇంటి వరకు పరిమితమై ఆరాధించుకోవడం కాకుండా రాబో దినాల్లో మేమందరం కలిసి మందిరానికి వెళ్ళి మిమ్మల్ని కనపరుచుకునే కృప మా అందరికి దయచేయండి. నేనును నా ఇంటి వారును మా గృహంలో జరిగిన ఈ ఆరాధనను అనేకులు వినడానికి మైక్ ద్వారా నాకు సహాయం చేసినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాయిస్ వింటున్నారో, మైక్ వింటున్నారో వారిని వారి వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి కావలసిన పునరుద్ధానపు అనుభవాన్ని దయచేయండి. 7 ఆశీర్వాదాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 7 ఆశీర్వాదాలు మా కుటుంబాలకి ఉండను గాక. వారికి ఉండే ప్రతివిధ ఆందోళనలు యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఏమైతే వారు ఆందోళన కలిగి ఉన్నారో, నిరాశ కలిగి ఉన్నారో అవన్నీ యేసు నామములో విడుదల పొందును గాక. ఈ మధ్యాహ్న సమయం ధైర్యపరచండి, బలపరచండి. మరలా వచ్చే ఆదివారం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినమంతా మీ కాపుదలు మాకు దయచేయండి. ఇంతవరకు మీరు కాపాడినందుకే స్తోత్రం వందనాలు. ఎంతోమంది విద్యార్థులు పరీక్షలు అయినా వాటిని ఈ పరిస్థితి వలన రాయలేక ఉద్యోగపరమైన అవసరాల కొరకు ఎదురు చేస్తూ, వివాహ సంబంధమైన అవసరాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బడి లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, ఫ్యాక్టరీలు మోయబడ్డాయి, కర్మాగారం మోయబడ్డాయి, అయినా ప్రయాణం సౌకర్యాలు మోయబడ్డాయి. ఆకలితో నైనా అలమటించుకున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు బట్టి వందనాలు. ప్రజలు ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా అన్ని రకాలుగా చేస్తున్న చర్య కొరకి కూడా వందనాలు. మీరే మార్గం తెరవండి. త్వరలో ఇవన్నీ స్వతంత్రంగా తిరగడానికి అవకాశం దయచేయమని సహాయం చేయమని మా మనవులు మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడును పునరుద్ధారుడై తండ్రి రాజ్యానికి వెళ్ళిన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో స్తుతించి వేడుకుంటూ నాను తండ్రి. ఆమేన్.